భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు అంతర్జాతీయ మెకానికల్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డా కిరణ్ మిత్ర, తహసీల్దార్ ఖాసిం, బ్యాంక్ మేనేజర్ కటకం కోటయ్య పాల్గొని జెండా ఆవిష్కరించి ఆరోగ్య బీమా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రెక్కల కష్టం మీద జీవనం సాగిస్తున్న మెకానికలు పొదుపుతో పాటు ఆరోగ్య బీమా కూడా కలిగి ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. గతంలో ఆటోనగర్ స్థలం కోసం విజ్ఞప్తులు చేసినప్పుడు అప్పటి జిల్లా కలెక్టర్ కి సూచించామని, ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ కొత్తగా వచ్చిన తహసీల్దార్ కి సమస్య వివరిస్తున్నారని, వారు ఆటోనగర్ ఏర్పాటు కోసం స్థలం పరిశీలన చేస్తారని ఆశిస్తున్నానన్నారు. సొంత స్థలం కలిగిన ఇల్లు లేని మెకానికులకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కమిటీ గౌరవ అధ్యక్షులు కోరం కనకయ్య, అధ్యక్షులు కొండా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గొల్లమందల మల్లేష్, కోశాధికారులు పోలు శ్రీనివాస్, ఎంఎస్ సలీం, వైస్ ప్రెసిడెంట్ నాగేష్. మెకానికల్ ఐక్యత గౌరవాధ్యక్షుడు. అలాగే మా పదవి కాలం 2 సంవత్సరాలు మాత్రమే, ఫిబ్రవరి నెలతో కార్యక్రమం అయిపోయింది. అనివార్య కారణాల వల్ల మనం మధ్యలో ఎలక్షన్ పెట్టుకోలేదు. మన గౌరవాధ్యక్షులైన 2019లో మన అసోసియేషన్ నిలబెట్టుకున్నాం. అప్పటి నుంచి మనం ఏమీ లేకుండా ఉన్న రోజుల్లో అటో ఇటో చేసి 2021లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఇల్లందు ఆటోనగర్ ఆల్ మోటార్ వర్క్స్ యూనియన్, అలాగే ఆటోనగర్ స్నేహం మిత్ర సొసైటీ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. గతం నుంచి ఇప్పుడు దాకా ఎంతో మందికి మంచిగా ఉన్నారు, ఎవరు చనిపోతే కానీ, ఎవరు హాస్పిటల్లో ఉంటే కానీ చేసుకుంటా అభివృద్ధి చేసుకుంటా వచ్చాం. ఆ తర్వాత ఇట్లా కుదరదని చెప్పి నెలకు ఒక 200 రూపాయలు సభ్యతం పెట్టుకొని ఆ యొక్క సభ్యతం నెంబర్ బ్యాంకులో నిర్వహించుకుంటా, ఎవరైనా చనిపోతే స్పాట్ 20,000 రూపాయలు చెక్ ఇచ్చుకుంటూ వచ్చాం. ఆ 20,000 రూపాయలు కూడా ఎవరికి కూడా ఆ ఇంటికి, ఆ కుటుంబానికి మేలు జరగట్లేదని మనం అన్ని బ్యాంకులు తిరిగాం, ఇన్సూరెన్స్ వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ లేదన్నారు. లాస్ట్ కి మేనేజర్ గారిని బలవంతంగా కూర్చొని ఏం చేస్తారో మాకు తెలియదు అంటే పై ఆఫీసర్తో మాట్లాడి అందరికి జీరో అకౌంట్ తీసుకోమని చెప్పారు. 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి 4 లక్షల రూపాయలు, నార్మల్ అయితే 2 లక్షలు వస్తాయి, యాక్సిడెంట్ అయితే 4 లక్షలు వస్తాయి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 10 లక్షల ఇన్సూరెన్స్ 520 రూపాయలు కట్టాలి. వాళ్ళకి నార్మల్ అయితే ఏం రావు, యాక్సిడెంట్ పరంగా అయితే మాత్రం 10 లక్షల రూపాయలు వారికి వస్తాయి. అదే ప్రకారంగా ఇప్పుడు దాకా అందరికి కట్టాం. చేసుకొని ఒక అసోసియేషన్ నడిపించుకుంటా, ఆగస్ట్ 15 అనుకుంటా, వేరే అనుకుంటా, ఇలా ఏదైనా అభివృద్ధి చెందుకుంటూ మనకంటే ఒక ఆఫీస్ లేదని చెప్పి ఒక ఆఫీస్ తీసుకోవడం, ఒక ఆఫీస్ చైర్ కానీ, ఒక బీరో కానీ, మీ అందరి సహకారాలతో ఈ రోజు మన అసోసియేషన్ దాకా వచ్చింది. లారీలు కానీ పెద్ద వెహికల్స్ వచ్చి షాపులు చేసుకోవడం చాలా ఇది ఉండేదన్న. ఇప్పుడు ఈ డివైడర్లు అయితే నాకు లారీ లోపల రావాలన్నా, ఒక ట్రాక్టర్ లోపల రావాలన్నా అన్నింటినీ చాలా ఇబ్బందికరంగా ఉంది. మా అందరినీ ఒక స్టార్ట్ చేస్తే అక్కడికి వచ్చిన పంచడానికి కానీ, వెల్డింగ్ కానీ, టెక్నింగ్ కానీ, పెయింటింగ్ కానీ, ఒక ఇంజన్ వర్క్ కానీ అన్ని అక్కడే జరుగుతాయి. మా ఎందుకు దయించి ఆ యొక్క ఆటనగర్ స్థలం మీ హయాంలో కావాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మీతో పాటు పాలి భాగస్వాములు కావడానికి ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం, కృతజ్ఞతలు. ఈ యొక్క ఇల్లందు ఆటో మెకానిక్ దినోత్సవ సందర్భంగా ముందుగా మీకు మీ అందరికీ శుభాకాంక్షలు. ఏవైతే మీరు అన్నది కోరున్నారో ఖచ్చితంగా చేసి చూపిస్తారు. ఎందుకంటే ఈ మోడల్ మార్కెట్ అనేది కూడా తన యొక్క ఆలోచన, తన యొక్క ప్రణాళిక. ఆ రోజుల్లో ఒక అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన యొక్క ఆలోచన ప్రకారం కొబ్బరికాయ కొట్టి దాన్ని శంకుస్థాపన చేసిన ప్రణాళిక తనది. మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి హయాంలోనే మరలా ఓపెనింగ్ చేసుకునే అదృష్టం దొరికింది. మరి అసోసియేషన్ ఆటో వర్కర్స్ అసోసియేషన్ కార్యకర్త సభ్యులు మరి మెంబర్స్ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఎమ్మెల్యే గారు చాలా ప్రేమతో అందరితో గడుపుతున్నారు. మీ దోస్తాను దగ్గర 2 సంవత్సరాల నుంచి. అలానే వీళ్ళకు కూడా కోరిక మేరకు ఇస్తే ఏదైనా స్థలం కానీ, ఇల్లు కానీ, ఆఫీస్ ఇస్తే నాకు కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
కనకన్న గారు కూడా మాట్లాడవలసిన రెండు మొక్కలు కోరుతున్నాను. ప్రపంచ మెకానికల్ దినోత్సవ సందర్భంగా విధులు సోదరులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ఇన్సూరెన్స్ చేసుకోవడం అనేది గొప్ప ఆలోచన. ఎందుకంటే మరన్నీ కూడా పేద కుటుంబాలు, దాంతోపాటు రెక్కాడితే డొక్కాడే పరిస్థితుల్లో ఎంతో కొంత పొదుపు చేసుకోవడం వల్ల ఆ కుటుంబానికి ఒక ఆసరా భరోసా ఉంటుంది. ప్రమాదం జరుగుతుంది, జరిగినప్పుడు ఎవరు ఇచ్చినా ఒక 5,000 10,000 ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన చేసి బ్యాంక్ మేనేజర్ గారి సహకారంతో గొప్ప ఆలోచన చేసుకున్నందుకు మీకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ కోరికలు అనేది ఒకటే కోరిక ప్రధానమైంది. గతంలో కూడా అడిగారు నన్ను, మాకు ఆటో నగర్కి స్థలం కావాలని చెప్పడం వల్ల నేను కలెక్టర్ గారికి కూడా దరఖాస్తు చేయడం జరిగింది. మన దరఖాస్తుకి ఎలాంటి రిప్లై మనకు రాలేదు సమాధానం. ఈరోజు తహసీల్దార్ గారిని కూడా మీ ముందుకు పిలిచి మీరు సుమారు ఒక ఎంతమంది 100 మంది ఉన్నారు సభ్యులు. ఈ సభ్యులకి ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలం ఉంటే సరే ఇల్లు అయితే ఇస్తాం. 2 స్థలాలలో సపరేట్గా ఆటో నగర్ పెట్టుకుని అన్ని రంగాల వాళ్ళు టైర్ పంచర్ కానీ, మెక్క కానీ, ఆటో మెక్క కానీ, లేకపోతే ట్రాక్టర్ మెకానిక్ కానీ, మోటార్ సైకిల్ మెకానిక్ అందరికంటే ఉపయోగంగా పెట్టుకుంటే బాగుంటుంది అనేది వీళ్ళ ఒక ఆలోచన. ఇబ్బంది ఏంటంటే ఒక 2 కిలోమీటర్ పోగలంతా ఏజెన్సీ ప్రాంతం 107 అక్కడ మీకు ఏదైనా అవకాశం ఉండదు. కొంచెం చిన్న పట్టణం ఇది, విశాలమైనటువంటి ప్రదేశాలు మన దగ్గర లేవు. కానీ కొంచెం గొప్ప ఇక్కడ ఉందని చెప్పి మీరే చూపించారు. నేను కూడా పరిశీలించేది ఆ ప్రాంతాన్ని. అదే రోజు కలెక్టర్ గారు కూడా విన్నవించి తప్పకుండా వీళ్ళకి ఇవ్వాలి. వీళ్ళంతా పేద కుటుంబాలు తప్పకుండా ఒకే దగ్గర ఉండడం వల్ల ఒకరికొకరు సహకారం ఉంటుంది, వ్యాపారాలు ఈజీగా ఉంటాయని చెప్పి ఆ రోజు కూడా కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయిన జీజస్ గారికి మరి కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది. తహసీల్దార్ కూడా మారాడు, కొత్తగా తహసీల్దార్ గారు వచ్చారు. వారు తప్పకుండా పరిశీలిస్తారని చెప్పి నా ఆశ. ఇక పోతే మీరు ఎవరైతే పేదవారు ఉన్నారో పట్టణంలో ఉన్నటువంటి కానీ పల్లెల నుంచి వచ్చినటువంటి మెకానిక్ సోదరులందరూ కూడా ఒక్క విజ్ఞప్తి, మీరు పక్కా బిల్డింగ్ లేకపోతే తప్పకుండా ఇద్దరం పిలిచే కార్యక్రమం తీసుకుంటాం. మీ అందరికీ కూడా అప్పుడు నిజాయితీ చెప్పాలి. ఎందుకంటే రికమెండేషన్ లేదు, నిజాయితీ మీ దాంట్లో ఎవరికి ఇల్లు లేదో వాళ్ళు తప్పకుండా పట్టణంలో స్థలం ఉంటే ఇది ఇస్తారు. అదేవిధంగా ప్రజలు కొత్త కూడా ఉంది, భద్రాచలం ఉంది, ఇట్లా యూనిట్ లేదు. ఇట్లా ఎవరు వ్యాపారాలు చేసుకుంటే ఎవరు పనులు చేసుకుని వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏంటంటే ఒక సంఘటన కలిసి ఉంటే కలుసుకుంటాం. మన కుటుంబాల్లో పేద కుటుంబాలు కాబట్టి ఆర్థిక బాధలను పేదరికంలో సహజ మరణాలకు జరుగుతుంది. అలాంటప్పుడు సహజ సహకారం నుంచి కార్యక్రమం తీసుకోవడం అనేది ఎక్కడ లేదు కూడా. ఇది మీరు మంచి ఆలోచించాలి. కుటుంబాల చాలా సంతోషం. అంటే మాత్రం అది ఎవరి పేరుతో ఉంది, ఎక్కడ ఉంది, ప్రభుత్వ భూమే కాదా అని పరిశీలించాలి. నేను తొందరపడి మీకు హామీ ఇస్తే నేను ఇంతకుముందు కూడా అదే చెప్పి ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇంతకుముందు చెప్తే ఇప్పుడు అదే చెప్తున్నాం. కలెక్టర్ గారు పర్మిషన్ తప్పకుండా మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది తహసీల్దార్ దగ్గరుండి పరిశీలించి ఎక్కడ కాలుస్తున్నాం ఎక్కడికి అక్కడికి పోటీ. మరొకసారి ఈ ప్రపంచ మెకానికల్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. గట్టిగా రండి.
మెకానికల్ ఐక్యత, మెకానికల్ ఐక్యత. జై ఆటో నగర్, 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 జై కరకాన్. యాకూబ్ కస్తూరి ప్రభాకర్, నయం, టింకరింగ్ నయం, కొంచెం చూడన్నా. మర్రెడ్డి గారు నాని మెకానిక్, కేజీఎన్ యాకూబ్, రాజు దమ్మచక్రం చేస్తారు. ఎండి